ఇస్తున్న మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయ కాలము యేసు నేను స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమం ఉదయం 11 గంటలకు మందిరంలో ఉంటుంది. సకాలం వచ్చి ప్రభుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క సూచన మాట ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. నేను ఈ స్థలమును మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను దిద్దుకొనుడి. ప్రియకుమార కుమార్తె, ఇజ్రాయేలు యూదా ప్రజల మధ్యలో ప్రవక్త పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. మనం తెలియజేస్తున్న ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఆనాటి యూదా ప్రజలు చెప్తున్న మాట ఏంటి అంటే, నేను మిమ్మల్ని ఈ దేశానికి రప్పించాలి అంటే, వాగ్దాన దేశంలో మిమ్మల్ని ఆస్వాదించాలి అంటే మిమ్మల్ని మీరు దిద్దుబాటు చేసుకోండి, అనగా ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకోండి. ఈ ఉదయకాల సమయంలో ప్రియ కుమార్తె, నీ ముందు అనేకమైన అపాయకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుడు వాటి నుంచి నేను విమోచింప చేయాలి, దేవుని కార్యాలను స్పష్టంగా చూడాలి అంటే ఒక్కసారి మనము పునఃపరిశీలన చేసుకుందాం, మనం దిద్దుబాటు చేసుకుందాం. ఏ విధముగా మనం ప్రభు దగ్గర ఉంటున్నాం, ప్రభు దగ్గర ఎలాంటి ఒక ఆలోచనతో జీవిస్తున్నాం అని కానీ మనం గ్రహించినట్లయితే ప్రియ కుమార్తె మనము మార్చగలం. ఎప్పుడైతే మనలో మార్పు కలుగుతుందో, దేవుని ధర్మశాస్త్ర ప్రకారం మనం నడుచుకుంటామో ప్రియ కుమార్తె, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు, ఆయన తన కృపను చూపిస్తాడు, మన పట్టణంలో ప్రశాంతముగా శాంతి సమాధానముతో నివసింపజేస్తాడు. ఒకవేళ ఈరోజు నీ వ్యాధిని బట్టి కృంగిపోవద్దు, అదే సమయంలో దేవుణ్ణి దూషించద్దు. మనం సరి చేసుకుందాం, మనం పరిశీలన చేసుకుందాం, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకుంటున్నామా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ వందనాలు. అని ఉదయకాల సమయంలో నిజమే మా హృదయాలను మార్చండి, మా ఆలోచన మార్చండి, అని మమ్మల్ని సరి చేసుకుంటూ సహాయం చేయండి. నీ వాక్యానుసారంగా మమ్మల్ని భద్రపరచబడుతున్నాను దేవా, నీకు వందనాలు. నీ కృపతో బలపరచండి. ఇగో నీ బిడ్డలనైనా ఎవరైతే వారికున్న వేదన బాధని అప్పగిస్తుండగా అని నీ వాక్య ప్రకారము సరిచేసేటకు సహాయం చేసి నీ దీవెనతో నింపండి, బంధకాలు విడుదల చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.